చంద్రబాబు సారు జగనాలు సార్ మీద యుద్ధం ప్రకటిస్తా ఉన్నాడు. ఈ రోజు సంధి మరి ప్రజాగలం షురూ చేసిండు. మరి మొదటి రోజు ప్రజాగలం ఎట్లా నడిచింది ఏం సంగతి ఇక చూడుండ్రి. సీఎం జగనాలు సారు సిద్ధం సభతోని యుద్ధం అంటుంటే చంద్రబాబు సారు ప్రజాగలంతోని ప్రజాబలం అంటున్నాడు. ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో మరి సభ పెట్టిండు, పలమనేరులో ప్రారంభించిండు ప్రజాగలం సభ. ఏం మాట్లాడుతున్నాడో ఇన్నుండ్రి. ఈ పలమనేరు మీటింగ్ సూపర్ హిట్. ఎక్కడ చూసినా రోడ్డంతా మనుషులే. మిట్ట మధ్యాహ్నం సమయం 1-2 గంటలు అవుతా ఉంది. ఇప్పుడు ఈ టైంలో మీరున్నారంటే మీ మనస్సు మొత్తం తెలుగుదేశం పార్టీ పైనే ఉంది. మీరు డిసైడ్ చేసుకున్నారు, తప్పకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని చిత్తుగా ఓడించి బంగాళాఖాతంలో కలిపేయాలి. అవునుల్లో పలమనేరు మొత్తం ప్రజలతోనే నిండిపోయింది. మళ్ళా తీరులో వచ్చిరు పబ్లిక్. ఈ అల్ల జగనాలు సారు రాయలసీమల రథయాత్ర ప్రారంభిస్తున్నాడు. ఎందుకు వస్తున్నాడు రాయలసీమకు ఏం సంగతి అని చెప్పి గీ తీరులో ప్రశ్నించిండు చంద్రబాబు సారు. వస్తున్నాడు, ముసుగు వీరుడు వస్తున్నాడు. నిన్నటి వరకు పరదాలు చుట్టూ వేసుకొని వచ్చాడు, కానీ ఇప్పుడేదో నేను కూడా వస్తా అన్నాడు. నేను అడుగుతున్నా, అతనికి స్వాగతం పలకాల్సింది ఖాళీగా ఉండే రోడ్లు, ఇండ్లు. ఏ ఒక్క వ్యక్తి అతన్ని గాని పలికితే సహకరిస్తే రాయలసీమకు అన్యాయం చేసవుతాం. రాయలసీమ ద్రోహి నువ్వు రావడానికి వీలు లేదు జగన్మోహన్ రెడ్డి గట్టిగా చెప్పాలి. ఇన్నర్ గదుల్లో రాయలసీమకు ఏం చేసిండు అని చెప్పి నిలదీయబట్టే అటెన్క జగనాల సారు సోషల్ మీడియా మీద మస్తు గరమైండు. సాక్షి పేపర్ ఉంది ఇక్కడ, పనికి మాలిన అవినీతి పేపర్. అవినీతిలో పుట్టిన పేపరు, ప్రజల భవిష్యత్తు పైన విషం జిమ్మే పేపర్ అది. మిమ్మల్ని మోసం చేసే పేపర్ అది. ఇప్పుడు దానికి తోడుగా సోషల్ మీడియా ఒకటి పెట్టారు. ఉన్నది లేనట్టు చెప్పి మిమ్మల్ని మభ్యపెట్టి మళ్ళా మోసం చేయాలని. నేను అడిగిన దానికి సమాధానం చెప్పమంటున్నా. ఒక్క ఛాన్స్ అన్నాడా లేదా తమ్ముళ్ళు? మీరే చెప్పండి. అన్నాడా లేదా? బుగ్గలు నిమిరాడా లేదా? తల మీద చెయ్యి పెట్టాడా లేదా? ముద్దులు పెట్టాడా లేదా? ఇప్పుడు పిడిగుద్దులే కదా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. గుద్దులే గుద్దులు, ఇప్పుడు బాధుడే బాధుడు. ఇప్పుడు అగ్గో ఇన్నర్ గదుల్లో ఆనాడు ముద్దులు, ఈనాడు పిడిగుద్దులు. ఇదేం కథ, ఇదేం లెక్క అని చెప్పి జబర్దస్త్ అరుచుకున్నాడు చంద్రబాబు సారు. ఇట్లా చంద్రబాబు సార్ అరుచుకుంటున్నాడు, ఒక దిక్కు పవన్ కళ్యాణ్ సార్ అరుచుకుంటున్నాడు, ఇంకో దిక్కు లోకేశం సారు గట్టిగానే అరుచుకుంటున్నారు. తిప్పలు పడుకుంటా చూడాలి మరి. అరుచుకున్నట్టయితే అరుచుకుంటున్నారు, కానీ ఎన్ని సీట్లు గెలుచుకుంటారో ఏమో.